ఆయన ఇవి తప్ప ఏమి డిస్కస్ చేయలేదు సార్ ఇప్పుడు ఆయన జీవితం గురించి? అంటే అప్పట్లో జయలలిత గారిని అవి మాట్లాడేవారు కాదు, కానీ ఇప్పుడు ఒక్కసారి మాత్రం అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అది అంటే ఒక వండర్ఫుల్ వైఫ్ లాగా అనిపించేది ఆవిడ నాకు, జయలలిత గారు. బట్ దెన్ దేవర్ మ్యారీడ్ కదా సార్, అంటే దేవర్ అంటే ఒక బంధంలో ఉన్నారు. అంతే కదా, మ్యారేజ్ అని చేసుకోలేదు. అదే చూస్తే అనిపిస్తుంది సార్, అంటే జీవితం చిన్నది. అప్పుడప్పుడు అనిపిస్తుంది బాధ్యతలు కరెక్టే, ఉండాలి, చూసుకోవాలి అందరినీ. బట్ మనసుకి ఎవరు మాట చెప్తారు సార్? ఆత్రేయ గారు చెప్తే కూడా విందు మనసు మాట. సో అది దాన్ని అన్నీ దాటుకుంటూ మీరు కింగ్ సార్ నిజంగా. ఎందుకంటే అన్నిటినీ రెసిస్ట్ చేసి మీరు డిసైడ్ చేసేసుకున్నారు కాబట్టి అది. అప్పుడు ఆ సోమన్ బాబు గారు ఐడియా పెట్టుకొని హీరో వేయట్లేదు, క్యారెక్టర్ రోల్స్ కోసం అని క్యారెక్టర్ రోల్స్ చేస్తా అంటే హీరో ఫాదర్ లాగా లేడండి, బ్రదర్ లాగా ఉన్నాడండి అని అంట మొదలెట్టారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో క్యారెక్టర్స్ రాలా. ఇప్పుడు మనం ఇంక దీని మీదే బేస్ అయితే మన దెబ్బతింటుంది, ఉన్నదంతా తిరతా కూర్చుంటే బిజినెస్ చేయాలని ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ కూడా అయ్యాం కాబట్టి అప్పుడు సోమన్ బాబు గారు చెప్పిన ఐడియాతో రియల్ ఎస్టేట్లోకి దిగడమే కాకుండా రాణించారు సార్. అసలు హౌ టు రాణించారంటే అందరు కూడా వద్దన్నారు ఇక్కడికి రాగానే. ఇక్కడ అన్ని మోసాలు, గోండాయిస్ చాలా ఉంటుందండి. నెక్స్ట్ అదే అడగబోతున్నాను. అమ్మిన పొలాన్ని మళ్ళీ ఇంకోటి ఇవన్నీ డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతాయండి అన్నాడు. నేను మాత్రం అలా చేయను. ప్రతి వాడికి కూడా నాకు అంటూ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇల్లు కట్టుకునే డబ్బు లేకపోయినా ఒక స్థలం 100 గజాలు 200 గజాల స్థలం అన్న కొనుక్కుందాం, డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. ప్రతి ఒక్కరి ఆశ ఇది. ఈ ఆశని, ఈ కళని నిజం చేసే వ్యాపారం నాది రియల్ ఎస్టేట్ అంటే. అంత నీట్గా దాన్నే దృష్టిలో పెట్టుకొని చేస్తాను. ఎవ్వరు మోసం చేయటం అనేది కానీ, లేకపోతే ఇంకో ల్యాండ్ ఇంకోటి చేయటం కానీ, క్లియర్ ల్యాండ్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాను, దాన్ని ఇచ్చేస్తాను, దానికి అమ్ముతాను, దాన్ని బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమ్ముతాను అని చెప్పి అట్లా చేశాను. అలాగే చేసాం. ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ జైవేరి సంస్థకు వచ్చిన పేరు, ఆ నిజాయితీగా ఇన్నేళ్లలో మీరు చూస్తే నా చిన్నప్పటి నుంచి కూడా, చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కానీ, స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ, విజయవాడలో బిజినెస్ చేసినప్పుడు కానీ, మెడ్రాస్ వచ్చి సినిమా రంగంలో ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్ వచ్చి మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత కానీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ మురళీమోహన్ తప్పు చేశాడు అనేది రాకుండా బతికారు. చాలా గొప్ప విషయం సార్ అది. అది పెద్ద, అదే ఒక పద్మవిభూషణ్ కంటే ఎక్కువ అది. ఎందుకంటే మీరు ఇచ్చుకోవాల్సిన గొప్ప ఇది సార్ అది. కానీ ఎప్పుడైనా మీకు ఇంకా నాకు నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఇంకా సాధించవలసింది ఏమైనా ఉందా అనిపిస్తుంది? లేదు, అసలు నేను ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించలేండి. ఎందుకంటే నాకున్న అర్హత కంటే నాకు అన్నీ ఎక్కువ వచ్చినాయి నా ఫీలింగ్. నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా, ఇంత బిజినెస్ మ్యాన్ అవుతాను నేను అనుకోలేదు. నేను సినిమా యాక్టర్ అవ్వాలని అనుకోకపోయినా అయ్యాను. అది నాకేమొస్తే అది చేసేది తప్ప నాకు అది కావాలి, ఇది చేయాలి, ఈ క్యారెక్టర్ చేయాలి అనే ఇది ఉండేది కాదు. డీసెంట్ క్యారెక్టర్స్ చేయాలి, డీసెంట్ సినిమా చేయాలి. అందుకని ఏ రోజున కూడా ఏ నిర్మాత డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమా చేశాను. కొత్తగా మా కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండి ఉంటుంది నా మీద. ఎవరిని డబ్బులు అడిగేవాడు కానీ డబ్బులు ఇస్తే కానీ షూటింగ్ రాననే మాట నేను అనలా. వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఆఖరికి భార్య మెడలో మంగళసూత్రం కూడా అమ్మి సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. కానీ మీరు పీక్లో ఉన్నప్పుడు సార్ మీరు టాప్ రెమ్యూనరేషన్ ఎలా తీసుకున్నారు సార్? అంటే అప్పట్లో కూడా అసలు రెమ్యూనరేషన్ మీద పెద్ద అసలు ఉండేది కాదండి. జస్ట్ ఇది వాళ్ళు ఏవి ఇవ్వగలిగితే అది తీసుకున్నాను అంతే తప్ప ఇంత డిమాండ్ చేసి నాకు 5 కోట్లు కావాలి. అప్పుడు అసలు కోట్లు లేవండి. మా రోజుల్లో అన్ని లక్షలే. 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలని కూడా ఏ రోజున అడగల. నేను మ్యాక్సిమం తీసుకున్న, ఈ రోజు వరకు నేను తీసుకున్న మ్యాక్సిమం రెమ్యూనరేషన్ అంతా అంటే 5 లక్షలు. కానీ అందులో పొదుపు చేశారు చూడండి సార్, సేవ్ చేసి దీన్ని గ్రో చేశారు. అది గ్రేట్ సార్. ఎంత దాచుకోవాలి సార్ సుమారుగా? మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ₹1 సంపాదిస్తే, ఇప్పుడు మా అలాంటి ప్రొఫెషనల్స్ ఉంటారు, లేదు ఇంకో కొంచెం ఏదైనా ₹1 ఎంత దాచాలి సార్ ముందు? ఎంత దాచుకోవాలంటే ₹100 జీతం సంపాదించుకునేవాడైనా సరే ₹10 ₹15 రాగానే ముందు తీసుకెళ్ళి ఆ డబ్బాలో వేసేయాలి. ఆ మిగిలిన 80 ఖర్చు పెట్టుకోవాలి. 100 పెట్టామనుకోండి, 100 ఖర్చు అయిపోవడం కాకుండా ఇంకో 200, 200 అప్పు కూడా చేస్తాం. అది చేయకూడదు. నేను ఉన్నా లేకపోయినా, తినకపోయినా ఈ ₹20 ఈ 20% తీసుకెళ్ళి నేను పక్కన వేయాల్సిందే అనేది స్ట్రిక్ట్గా పెట్టుకుంటే ఈజీగా పైకి రాగలుగుతాం. ఈజీగా అంటే వేస్ట్ అవ్వకుండా ఉన్నంతలో జాగ్రత్త చేసుకుంటాం.
ఆ వచ్చిన దాన్ని మళ్ళీ అదిగో ఆ ఫ్రెండ్ అడిగాడు, లేకపోతే వీళ్ళు అడిగారు, ఈ ఆడేదో మందు తాగుతా ఏదో అప్పు అడిగాడు, ఇవన్నీ ఇవ్వకూడదు, జాగ్రత్త పడాలి. జాగ్రత్త. అండ్ ఇంకోటి సార్, క్రెడిట్ కార్డు ఉండడం మంచిదంటారా ఒక వ్యాపారవేత్తగా? క్రెడిట్ కార్డు ఉండటం అనేది డెఫినెట్గా ఇప్పుడు అవకాశాలు చాలా ఉంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి, దుర్వినియోగం చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఇది అవుతుంది. మీరు అమెరికా లాంటి దేశంలోకి వెళ్ళి చూస్తే క్రెడిట్ కార్డు అని ప్రతి దగ్గర క్రెడిట్ కార్డు, డబ్బు డీలింగ్ ఉండదు అసలు. అవును. పెట్రోల్ కొడుచుకున్నా క్రెడిట్ కార్డే పెడతారు, షాపింగ్కి వెళ్ళినా కూడా క్రెడిట్ కార్డు ఇస్తారు, అన్ని చోట్ల ఇదే. ఇక పండగలు వచ్చాయి, క్రిస్మస్ లాంటి పండగలు వచ్చాయంటే అసలు ఎన్ని కొట్టేస్తారో చెప్పడానికి లేదు, అవసరం ఉన్నాయి లేని అన్నీ కూడా. ఆ రోజు జేబులో డబ్బులు ఉండక్కర్లా, క్రెడిట్ కార్డు తీసి ఇస్తారు, వాడు దాంట్లో పెడతాడు, ఇచ్చేస్తాడు. అది ఆ క్రెడిట్ కార్డు అప్పులు తీర్చడానికి మళ్ళీ బోల్డెన్ అప్పులు చేసే సందర్భం అదే కదా. క్రెడిట్ కార్డు ఏంటంటే అవసరానికి జేబులో డబ్బు కాకుండా ఇది కూడా ఒక కరెన్సీయే, పేపర్ కరెన్సీ కంటే కూడా ఇది ఒక, కానీ అది హద్దుకు మించి ఖర్చు పెట్టడానికి కాదు. అంతే కదా, అదే అది ఉంది కదా. కన్వీనియన్స్. రేపు చూసుకుందాలే, వచ్చే నెల కడదాంలే అని అనుకుంటే అప్పు చేయడం చాలా తేలిక, కానీ అప్పు తీర్చడంలో సేవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. అది తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టచ్చా సార్? ఇవన్నీ మౌలిక నేను సూత్రాలు. అస్సలు పెట్టండి, నాకు దాని మీద నమ్మకం లేదు. స్టాక్ మార్కెట్లో మీరు ఎప్పుడు భూమినే నమ్ముకున్నారు, లేదంటే వెంచర్స్ ఏదైనా వెంచర్ ఉంటే దానిలో పెట్టారు? నేను పార్లమెంట్లో కూడా మాట్లాడేటప్పుడు ఒక కథ చెప్పాను. ఒక రోజున ఒక వ్యాపారి వచ్చాడు పల్లెటూరులోకి, వచ్చేసి మీ ఊళ్ళో కోతులు ఉన్నాయని తెలిసింది, కోతులు కొంటాను నేను, కోతికి 10,000 చొప్పున ఇస్తాను అన్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చాడు చూసి ఈడేంటి కోతులు కొనుక్కోవటం ఏంటి, కోతికి 10,000 ఇవ్వటం ఏంటి అని అందరూ చూశారు. ఎవరో కొంతమంది ఈడేదో 10,000 ఇస్తున్నాడు కదని చెప్పి 4 కోతులు 10 కోతులు తీసుకెళ్ళి వాడికి ఇస్తే వాళ్ళందరికీ 10,000 ఇచ్చాడు. వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా కోతికి 10,000 ఇచ్చారంటే ఇచ్చారండి నేను చూపించాడు. ఈసారి మనం జాగ్రత్త పడాలి అనుకొని నెక్స్ట్ టైం వాడు ఇంకో నెలలో వచ్చాడు. మళ్ళీ ఈసారి 15,000 ఇస్తానన్నాడు కోతికి. అందరూ ఎగబడ్డారు. ఓ 50% మనుషులు ఎగబట్టారు, కోతులు తీసుకొచ్చారు, ఇచ్చారు. మూడోసారి వచ్చాడు, 25,000 ఇస్తా, నాకు కోతులు కావాలి అన్నాడు. అప్పటికి అయిపోయినాయి కోతులన్నీ, ఊళ్ళో ఉన్న కోతులన్నీ అంత ముందే కొనేసి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ కోతులు లేవు. 25,000 ఇస్తానంటాడు. పక్క ఊళ్ళోకి వెళ్తే 20,000కి దొరుకుతున్నాయి. అక్కడికి వెళ్ళి 20,000 కొనుక్కొని కోతులు తీసుకొచ్చేసి వీడికి అమ్మారు. అర్థమైంది సార్. అర్థమైంది కదా. ఆ 20,000కి అమ్మింది ఎవరు అంటే వీడే. అదే అందుకని అదే అర్థమైంది. మన దగ్గర 5,000కి 10,000కి కొన్న కోతుల్ని మనకి 20,000కి అమ్మాడు. అది పా ఎంత గోల్డెన్ ఇదే సార్ ఇది. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అలాంటిదేనండి. ఏ రోజున ఏ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు, ఎందుకు పడిపోతున్నాయో తెలియదు. ఇది బ్రహ్మాండంగా ఉంది అని అందులో పెడతాం. అంటే ఏదైనా డబ్బు సంపాదించడానికి కష్టపడి సేవ్ చేసుకుందానికి ఉన్న విలువ ఇది ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టుబడి పెట్టేసి ఊరినే వచ్చేసింది. ఒక లాటరీ వచ్చింది అని అంటే దాంట్లో కూడా వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. కానీ హార్డ్ ఎర్న్ మనీ అనే దానికి ఉన్న విలువ ఈజీ మనీకి ఉండదు. ఈజీ మనీ ఎలా వచ్చిందో అలాగే పోతుంది. హార్డ్ ఎర్న్ మనీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా సార్. అది